హాయ్ రా. హారా. ఎరా పొద్దునే ఎక్కడికి రెడీ అయ్యావు? ఇంటర్వ్యూకి రా. ఈసారన్నా కొడతావా? డౌటేరా. ఒక్కసారన్నా కాన్ఫిడెంట్గా ఈసారి నాకు జాబ్ పక్కా అని చెప్పవారా? నిన్ను నిలబెట్టేది నీ కాన్ఫిడెన్సే, గుర్తుపెట్టుకో. ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఉండాల్సిన కంటెంట్ అది నువ్వు గుర్తుపెట్టుకో. నాకే పంచా? సరే గాని మీ ఫ్రెండ్ శేషుగడ్ ఎలా ఉన్నాడు? ఆడికేంట్రా, డల్లాస్ కింగ్. రెస్టెన్ వల్ల అక్కడ జాబ్స్ అని పీకేస్తున్నారంటగా. రెసిషనా అంటే ఏంటి? ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. దేశంలో బిజినెస్ గ్రోత్ సడన్గా పడిపోవడం, సో కంపెనీ సరిగ్గా శాలరీలు ఇవ్వలేక ఎంప్లాయీస్ని జాబ్ నుంచి పీకేయడం. అవునా? అవును. మీ డల్లాస్ కింగ్ జాగ్రత్త. వస్తా. వీడేంటి ఇలా అంటున్నాడు? ఒకవేళ అయితే నిజమైతే మన మెయింటెనెన్స్కి దెబ్బడిపోద్ది. అర్జెంట్గా మా వాడికి కాల్ చేసి కనుక్కోవాలి. హలో మా చెప్పరా. నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేంట్రా? ఏ అదేరా, అదేదో ఆర్థిక మాంద్యం వల్ల జాబ్స్ అన్ని పీకేస్తున్నారంట కదా. చచా, అలా ఎవరిని పడితే వాళ్ళు పీకర్రా. అయినా మన గురించి తెలుసు కదా, మనం లేకపోతే ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోద్దిరా. నీ జాబ్ అయితే సేఫే కదా? ఫుల్ సేఫ్, నువ్వేం టెన్షన్ పడక్కర్లా. అమ్మయ్యా, ఇప్పుడు నా హార్ట్ బీట్ మళ్ళీ నార్మల్ కొట్టుకుంటుంది. ఎందుకురా నేనంటే మీకు అంత లవ్వు? నీ జాబ్ లేకపోతే చిచి, అదే నువ్వు లేకపోతే నిన్ను నమ్ముకున్న మేమంతా ఏమైపోవాలరా? అరే, ఇంతకు మించి ఒక డైలాగ్ కూడా చెప్పొద్దురా, ఎమోషనల్ అయిపోతా. సరే మా, నేనుంటా. ఉంటారా? బాయ్. బాయ్ మా. ఏంటి మా వాళ్ళకి నా మీద ఇంత ప్రేమ అనుకుంటున్నారా? అంత లేదు. ఎవ్రీ మంత్ ఈఎంఐ వాడి కాల్స్ అన్నా లేట్ అవుతాయేమో కానీ వీళ్ళ నుంచి వచ్చే కాల్స్ మాత్రం అస్సలు లేట్ అవ్వవు, టైంకి వచ్చేస్తాయి. అది మ్యాటర్. భయ్యా ఒక చాయ్. ఏంటి షాక్ అయ్యారా? నా జాబ్ ఎప్పుడో బీకింది. నేను ఇండియా వచ్చి ఆల్రెడీ నెలైంది. ఈ విషయం మా వాళ్ళకి తెలిస్తే ఇంకంతే. అందుకే ఎవరికి తెలియకుండా సిటీకి దూరంగా దిల్సుఖ్ నగర్లో ఉంటున్నాను. అన్నట్టు ఈ విషయం ఎవరికి చెప్పొద్దే. అలాగే. వేర్ ఇస్ ద పార్టీ? రే కొంచెం నీ ఫోన్ ఇరా, నా ఫోన్కి సిగ్నల్ లేదు. ఏంటి ఐఫోనే? ఏ మోడల్ రా? 11 Pro. అవునా? ఒక మాట చెప్పాల్సింది కదరా, మాడికి చెప్పి డల్లాసుని తెప్పించావండి. ఈసారి ఏమన్నా కొనాలని చెప్పు రోయ్, మా వాడికి చెప్పి తెప్పిస్తాను. అవునా? అయితే 2 కడ్రాలు దమ్మను. బాగా బలిసిందిరా నీకు. సర్లే, డల్లాస్ డ్రైవర్లు వేసుకోవాలన్నా అదృష్టం ఉండాలి. హలో బాబాయ్, ఏంటి విశేషాలు? ఏంటి వచ్చేటప్పుడు హైదరాబాద్ నుండి స్వెటర్లు తేవాలా? ఎందుకు బాబాయ్, మా వాడికి చెప్పి డల్లాసుని తెప్పిస్తా. ఏంటి ఓకేనా? బాయ్. హే లిల్లీ, ఎక్కడ పోతున్నావు? చిన్న పని మీద పోతున్నారా? అవునా? ఎట్టో అది. మా పప్పికి క్రాసింగ్ చేయించాలి. నీకు తెలిసిన మేల్ బ్రీడ్స్ ఉంటే చెప్పవా? ఓ సంతేనా? మా ఫ్రెండ్ డల్లాస్లో ఉంటాడు. ఒక పని చేద్దాం, ఈ పప్పిని డల్లాస్ పంపించేద్దాం. ఓకేనా? 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 అమ్మా, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని? డల్లాస్లో మంచి క్వాలిటీ బ్రీడ్స్ ఉంటాయని అలా అన్నాను, అంతేగా. ఛీ, చల్ల చల్లగా గాలి. చల్లంటి గుర్తొచ్చింది, మావాడు ఏం చేస్తున్నాడు? అర్జెంట్గా ఫోన్ కొట్టాలి. వీడేంటి ఈ టైంలో చేస్తున్నాడు? మావా. మా ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఇప్పుడే మసాలా దోశ తినొచ్చి థమ్స్అప్ తాగుతున్నా. ఓడి అమ్మ, ఏంటి అక్కడ కూడా పెట్టేశారా? మావా, ఈ మధ్యనే పెట్టారు. మన తెలుగు వాళ్ళ రెస్టారెంటే ఇలా డల్లాస్లో వీధి కొట్టుంది. ఇంకేం మా, అక్కడ చల్ల ఎలా ఉంది? నీకు తెలిసిందే కదరా, మన దగ్గర చలేస్తే స్వెటర్లు వేసుకుంటారు, ఇక్కడ హీటర్లు వేసుకుంటారు. ఎవరు భయ్యా నువ్వు? నీ ప్రాబ్లం ఏంటి? సరే సరే వస్తున్నా, ఫోన్ పెట్టి. మా ఉన్నా? ఉన్నామా? ఏం లేదురా, ఆ రాజేష్ గారు iPhone 11 Pro కొని బాగా బిల్డప్ కొడుతున్నాడు. అవును మా, అన్నిటికన్నా మ్యాక్స్ iPhone 14 Pro Max అంట కదా? అవును. అదొకటి తెచ్చాయి, ఓకేనా? మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే ఉంచుకున్నాడు చూటి వెళ్దాం అన్నాడంట. తీసుకొస్తాను మావా, నీకోసం ఫోన్ తీసుకురాలేనా? ఓకే మా, సరే బాయ్. బాయ్ రా, ఉంటాను. నీ ఐఫోన్ తీసుకురావాలా? iPhone 14 Pro Max. ఎడ్రా, ఏడు విశేషాలు? ఏం లేదు, మీ వాడు డల్లాస్లో ఉన్నాడంట కదా? అవును. యా, ఏం లేదు, ఇలానే మావాడొకడు నాకు వాడి తెలుసు వీడి తెలుసు అని సొల్లు చెప్పేవాడు. అంటే
అంటే యూ పీపుల్ డౌటింగ్ మీ 1 సెకండ్. ఇప్పుడే మావాడికి వీడియో కాల్ చేస్తాను. యా ఒక్కొక్కడికి వాయిస్ పాడేసింగ్స్. ఇప్పుడు నేను వీడియో కాల్ చేసి మావాడు బిజీగా ఉండి లిఫ్ట్ చేయకపోతే వీళ్ళ ముందు నా పరువు పోతుంది. రే నేను డైరెక్ట్గా వీడియో కాల్ చేశాను అనుకో, ఆడు బిజీగా ఉండి లిఫ్ట్ చేయకపోవచ్చు. ఇట్ మైట్ హ్యాపెన్స్. అందుకే ఫస్ట్ నార్మల్ కాల్ చేస్తాను, ఆడు ఫ్రీ ఉంటే అప్పుడు వీడియో కాల్ చేస్తాను. ఏంటి ఓకేనా? ఓకే ఓకే. రామేశ్వరి వెళ్ళిన శనీశ్వరం వదలనట్టు వీడొకడు నా ప్రాణానికి. చెప్పమా. మా ఫ్రీయేనా? ఫ్రీయరా, సండే రోజు ఏం పనులు ఉంటాయిరా? అయితే మాట్లాడొచ్చు కదా. విచ్చలవిడిగా ఎంతసేపు కావాలన్నా మాట్లాడచ్చు. చుట్టుపక్కల ఏ గొట్టం గడుగుడు లేడు. ఫోన్లో ఛార్జింగ్ ఫుల్గా ఉంది కదా. ప్రెసెంట్ అయితే ఎక్కడికి వెళ్ళావు కదా. ఫుల్గా ఛార్జింగ్ ఉంది, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఫ్రీగా ఉన్నా. అయితే వెంటనే వీడియో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయి. బాయ్. ఇప్పుడు టైం 11 అయింది, అంటే డల్లాస్లో నైట్ 11. వీడు కాల్ చేస్తే దొరికిపోతాం. మా వాడు లిఫ్ట్ చేస్తాడు, ఒక్కొక్కడికి ఉందిరా. ఏం చేయాలి? దీన్ని కట్ చేద్దాం. అంటే డల్లాస్ కదా, నెట్వర్క్ ఇష్యూలు ఉంటాయి. ఇంకొకసారి చేస్తా. ఓకే ఓకే. అబ్బా, మళ్ళీ కాల్ చేస్తున్నాడు. వీడు వదిలేలా లేడు. అర్జెంటుగా చీకటి కొన్ని ప్లేస్కి వెళ్ళిపోవాలి. అంటే మా వాడు అక్కడ చాలా బిజీ కదా, అందుకే కొంచెం లేపట్లేడు. ఇంకొకసారి ట్రై చేద్దాం. కానీ ఓర్ లాస్ట్ ఓకే. అమ్మని మళ్ళీ కట్ చేశారా? హేరా, అయితే ఎన్ని రోజులు మీ ఫ్రెండ్ డెల్లాస్లో లేడనమాట. మాతో సొల్లు చెప్పావు కదా. చేశాడ్రా మా వాడు ఫోన్ చేశాడ్రా. చూడు. ఏముందిరా అంత చీకటేగా. ఏరా ఆడియో ఒకటే వినిపిస్తుంది, వీడియో కనిపించట్లేదు. మావా, ఇందాక నీతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ వాష్రూమ్లో పడిందిరా, టచ్ పని చేయట్లేదు, అండ్ పవర్ కూడా పోయింది. సో చీకటిగా ఉంది. అవునా? పోనీ క్యాండిల్ అయినా వెలిగించాల్సింది కదరా. అంటే ఇందాక నాకు ఫీవర్ ఉందన్న విషయం నీకు చెప్పడం మర్చిపోయా మావా. అయ్యో, ఇప్పుడు క్యాండిల్ వెతికి దాన్ని వెలిగించే ఓపిక లేదురా. అయ్యో మా చూసారా పాపాత్ములారా, మాడికి ఫీవర్ అయినా నా కోసం వీడియో కాల్ చేశాడ్రా. ఫీవర్ అయితే వీడియో కాల్ చేయరా? డల్లాస్లో చేరేమో. అయినా ఏం పర్లేదు మావా, మీరు అందరు నాకు కనపడుతున్నారు. ఏం లేదురా, మా వాళ్ళతో మాట్లాడుతుంటే కాల్ చేశాను. మాట్లాడరా. హాయ్ నా హాయ్. హాయ్ రా తమ్ముళ్ళు, ఏంటో మీ పిచ్చి ప్రేమ. అన్నా, అడగాలంటే అదోలా ఉంది, వచ్చేటప్పుడు ఒక లాడ్జ్. అటు ఫీవర్ అంటే ఏంట్రా మీరు? మా సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సరేనా? బాయ్. బాయ్. ఎరా ఇప్పటికన్నా క్లారిటీ వచ్చిందా? ఫుల్గా క్లారిటీ వచ్చిందిరా. బయలుదేరండి.